హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కలర్ హోమ్కి సంబంధించిన స్మార్ట్ లైటింగ్ ఎల్ఈడి ఎమర్జెన్సీ బల్బ్ అయితే మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నానండి. అలాగే దీని వాట్ చేసినట్లయితే 9 వాట్ అండి. దీనికి మనకు థర్మల్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఈ బిల్ట్ ఇన్ బ్యాటరీ అయితే ఉంటుంది. లిథియం అయాన్కి సంబంధించిన బ్యాటరీ అయితే దీనికి ఇన్బిల్డ్గా ఉంటుంది. అలాగే మనకు విత్ బిఎంఎస్ సర్క్యూట్ అని ఉంది. అంటే మనకు ఆటో కట్ ఆఫ్ సంబంధించిన అలాగే బ్యాటరీ ప్రొటెక్షన్ సంబంధించి ఒక బిఎంఎస్ సర్క్యూట్ అయితే దీంట్లో ఇన్బిల్డ్గా ఉందని చెప్పారు. అలాగే మనకి ఇది 4 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుందండి. దీని యొక్క లైఫ్ వచ్చేసి 30,000 BH అండి. సో ఇన్వర్టర్ కనెక్షన్ లేని రూమ్స్లో కానీ హాలర్స్లో కానీ ఇటువంటి బల్బ్ను యూజ్ చేసినట్లయితే మీ ఇంట్లో ఉన్న ఇన్వర్టర్కి సంబంధం లేకుండా ఈ బల్బ్ అనేది బ్యాటరీ ఛార్జ్ అవ్వి కరెంట్ లేని టైంలో లైటింగ్ అనేది ఇస్తూ ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి మనకు 430 రూపీస్ అండి. సో దీని యొక్క అమెజాన్ లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు అమెజాన్ ద్వారా మీరు కొనుగోలు అయితే చేయవచ్చండి. ప్రజెంట్ నేను దీన్ని ఆఫ్లైన్ స్టోర్లో అయితే కొనుగోలు అయితే చేశాను. సో మీకు ఆఫ్లైన్ స్టోర్లో కూడా సేమ్ ప్రైస్ అయితే ఉంది. ఏదైనా వారంటీ రిప్లేస్ ఇష్యూ వస్తే మీకు వెంటనే రిప్లేస్మెంట్ చేసుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న స్టోర్కి అయితే వెళ్ళి ఈ బల్బ్ని అయితే తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకు దీనికి సంబంధించిన కంపెనీ నేమ్ అయితే ఉంది. అలాగే నేను షాప్లో తీసుకున్నాను కనుక తీసుకున్న రోజు డేటు అలాగే ఆ కంపెనీ యొక్క వాళ్ళ షాప్ యొక్క నేమ్ అయితే సిగ్నేచర్గా అయితే పెట్టారు. సో ఇది వచ్చేసి ఎల్ఈడి ఎమర్జెన్సీ బల్బ్ 9 వాట్ అలాగే 6500 K అండి. అలాగే ఇది 900 LM అని ఉంది. అలాగే ఇది 220 to 240 volts వరకు మనకు ఇన్పుట్ పవర్ని అయితే ఇవ్వచ్చు. అలాగే దీని బ్రాండ్ వచ్చేసి మేడ్ ఇన్ ఇండియా అండి. అలాగే దీని తయారైన డేట్ వచ్చేసి 9th December 2022 అయితే దీన్ని అయితే మ్యానుఫ్యాక్చర్ అయితే చేశారు. సో ఈ బల్బు మనం డైరెక్ట్గా హార్డ్లో కనెక్ట్ చేసినట్లయితే పవర్ ఉన్నప్పుడు మనకు డైరెక్ట్గా పవర్ నుంచి వెళుతుంది. మనకు కరెంటు కట్ అయినప్పుడు ఆటోమేటిక్గా దీంట్లో ఉన్న బ్యాటరీ ఛార్జ్ అవ్వి మనకు 4 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అంటున్నారు. సో దీన్ని టెస్ట్ చేసిన తర్వాత ఎన్ని అవర్స్ బ్యాటరీ బ్యాకప్ వస్తుందో మీకు రాబోయే వీడియోలో చూపిస్తాను. సో దీన్ని పనిచేస్తుందో లేదా టెస్ట్ చేయాలంటే మనం ఈ బ్యాక్ సైడ్ ఉన్న 2 కనెక్షన్స్ని మనం టచ్ చేసి పెట్టుకుంటే ఆటోమేటిక్గా వెలుగుతుంది. సో కొంచెం చెమ్మ కానీ 2 వైర్లు కానీ టచ్ చేయండి. ప్రజెంట్ నేను చెమ్మతో అయితే టచ్ చేశాను. సో ఈ విధంగా లైట్ అనేది వెలుగుతుంది. చేతికి కొద్దిగా తడి అయితే ఉండాలి. తడి ఉన్నట్లయితే లైట్ అయితే ఇలా వెలుగుతూ ఉంటుంది. సో ఈ లైట్ అనేది మనకు ఎటువంటి పవర్ షాక్ అటువంటి ఏం కట్టదండి. ఇది 12 volts మీద పనిచేస్తూ ఉంటుంది కనుక బ్యాటరీ లిథియం అయాన్ 3.7 volts బ్యాటరీ అయితే ఉంటుంది. సో రాబోయే వీడియోస్లో దీన్ని డిజేబుల్ చేసి దీంట్లో ఉన్న సర్క్యూట్ PCB అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. ప్రజెంట్ అన్బాక్సింగ్ వీడియో కనుక ఒకవేళ లైట్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నారు. లింక్ ద్వారా మీరు పర్చేస్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.